BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రజా హక్కుల న్యాయ పోరాట సంఘ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు, యువకులు కలిసి అంబేద్కర్ ఆశయాలను ప్రతిబింబించే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన చేసిన సేవలు, సమాజంపై ఆయన ప్రభావం గురించి మాట్లాడారు. కార్యక్రమ ప్రాంగణంలో అంబేద్కర్ స్ఫూర్తిదాయక సూక్తులను ప్రదర్శించి యువతలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. తీవ్ర ఎండల నేపథ్యంలో బాటసారుల దాహాన్ని తీర్చేందుకు ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. అలాగే లడ్డూలను పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, కార్మికులు, ప్రయాణికులు సహా సుమారు 1000 మందికి పైగా లబ్ధి పొందారు. కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఒక్కరికి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక మహానుభావుడే కాకుండా సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంబేద్కర్ ఆశయాలు నేటి సమాజంలో మరింత ప్రాసంగికమని, విద్య, సమానత్వం, న్యాయం అనే 3 సూత్రాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలని పిలుపునిచ్చారు. యువత ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచనలు తెలుసుకొని సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూర రాజశేఖర్, షాలేం రాజు, డి రాజు, రాజ్కుమార్, నందు, శ్రీనివాస్, వీరబాబు, కె శివ, ఎం బాబీ తదితరులు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులను అభినందించడంతో పాటు అంబేద్కర్ జయంతి వేడుకలను మరింత ఉత్సాహంగా మార్చారు. రాజ్యాంగపిత మాకు కల్పించిన హక్కులు, ఇది అందరూ సమానత్వంతో బ్రతకాలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి మరి యొక్క భాష్యం తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అందరికీ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా జై భీములు తెలియపరుస్తూ ఈ మాట ముగిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్.